స్టేడియంలో మరి కాసేపట్లో మహా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఒక్కొక్కరిగా మహిళలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇక్కడికి వచ్చి ఈ బతుకమ్మ రికార్డుకి ఎక్కబోతున్నటువంటి మహా బతుకమ్మను చూడడానికి వచ్చారు. అయితే ఇక 10,000 మంది మహిళలు కూడా 2-3 రోజుల నుంచి కూడా రిహార్సల్స్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడదాము. ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏ రకంగా చేస్తున్నారు, మీతో కూడా మాట్లాడతారు. సో చెప్పండి అమ్మా, ఎలా ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఈసారి బతుకమ్మ ఏ రకంగా ఉండబోతోంది? తెలంగాణ సాకారమైన తర్వాత, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏటికేడు వినూత్నంగా చేస్తున్నారు. అయితే ఈసారి ఎవరు ఊహించని రీతిలో మహా బతుకమ్మను ఏర్పాటు చేస్తారు. ఎలా అనిపిస్తోంది? తెలంగాణ సాంస్కృతిక సారథి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దశాబ్దాలుగా తెలంగాణ చరిత్ర ఒక్కొక్క ఔన్నత్యం ఉంది. పూలని దేవుళ్ళుగా పూజించేటువంటి చరిత్ర తెలంగాణ ప్రపంచంలో తెలంగాణకు మాత్రమే ఉంది. ఓణం అని ఒక కేరళలో జరిగే పండుగ, ఒక 4,000 మందితో మాత్రమే జరిగే పండుగ. ఇది 1,50,00,000 మంది ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నారు. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా మహిళలమందరం బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తల్లులు తన తెలంగాణ రాష్ట్రానికి త్యాగం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ఆడపిల్లలు. అదేవిధంగా ఈ త్యాగాన్ని గుర్తించినటువంటి బతుకమ్మ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమై పోరాట